హాయ్ అండి. ఇప్పుడు మనం కాలర్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకుందాం. కాలర్ నెక్ బ్లౌజ్తోని ఇలా పొడవు తీసుకోవాలి. అటు కుట్లలకు అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ వదిలేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు చంకా డౌన్ తీసుకోవాలి. చంకా డౌన్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉన్నదో చూసుకుంటున్నా. నేను టేప్తోని పొడవు అన్ని బ్లౌజులకు ఖచ్చితంగా తీసుకుంటా. అలాగే బ్లౌజ్ పొడవు 15 ఉంది. ఇప్పుడు గల్లా పొడవు తీసుకుంటున్నా. కిందికి గల్లా పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నా. మనం బ్లౌజ్ బట్టి ఇలా చూసుకుంటే గల్లా పొడవు వచ్చేస్తుంది. బ్లౌజ్ పొడవు 15, గల్లా పొడవు 10. తీసుకున్న తర్వాత గల్ల పొడవు పైన ఒక 5 ఇంచులు తీసుకున్నా. ఎందుకంటే ఇది కాలర్ నెక్ కదా, 10 వెళ్ళి పైన ఒక 5 ఇంచుకి మార్క్ వేసుకున్నా. తీసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ పొడవు మొత్తం చూసుకుంటూ ఒక మార్క్ వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడు చంకా డౌన్ 7, ఇటు సైడ్ కూడా చంకా డౌన్ 7 తీసుకుంటున్నా. ఎందుకంటే మనకు కాలర్ నెక్ కదా, షోల్డర్ ఎంత ఉందో చంకా డౌన్ కూడా అంతే తీసుకోవాలి. కాలర్ నెక్, హై నెక్, బోట్ నెక్ ఇవన్నిటికీ షోల్డర్ యూసే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువనే తీసుకోవాలి. ఇక్కడ హామ్ హోల్ దగ్గర 2 ఇంచెస్ తీసుకుంటున్నా. కాలర్ నెక్ కదా, హామ్ హోల్ దగ్గర కూడా ఎక్కువ తీసుకోవాలి. గల్లా వెడల్పు 2, ఒక 1/2 ఇంచు, గల్లా పొడవు 1/2 ఇంచు, గల్లా నుండి చంక వరకు ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకోవాలి. ఎందుకంటే కాలర్ నెక్ కదా, మనకు ఫిట్టింగ్ కరెక్ట్ రావాలి అంటే ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని ఇలా గల్లా నుండి చంక వరకు 1/2 ఇంచ్ డౌన్ తీసుకుంటే మనకు కాలర్ నెక్ ఫిట్టింగ్ కరెక్ట్ వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనక భాగంతో ముందర భాగం కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ తీసుకోవద్దు. కాలర్ నెక్ కదా, స్ట్రైట్ తీసుకుంటేనే బాగుంటుంది, ఫిట్టింగ్ మంచిగా వస్తుంది. క్రాస్ కటింగ్కు ఫిట్టింగ్ మంచిగా ఉండదు, బాగా కనిపించేది కూడా. కాలర్ నెక్ స్ట్రైటే తీసుకోవాలి కటింగ్. స్ట్రైట్ కటింగ్ తీసుకుంటేనే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కాలర్ నెక్, బోట్ నెక్, హై నెక్ అలా ఒక టక్ పెట్టుకోవాలి. టక్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు కరెక్ట్ తెలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ముందరి భాగం గల్లా వేసుకుంటున్నా. వాళ్ళు బోట్ నెక్కే ఇచ్చిండ్రు కొలతకు, అందుకే ముందరి భాగం అలా వేసుకుంటున్నా. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా. నేను ముందర 5.5 తీసుకున్నా. గల్ల పొడవు 5.5 తీసుకున్నా. ఎందుకంటే మంచిగా కనిపిస్తుంది. కాలర్కు కొంచెం ముందర కొంచెం ఇట్లా నెక్ ఇట్లా ఉంటేనే బాగుంటుంది. ఇలా 3 డాట్స్ నెక్ 3 మూలల గల్ల కట్ చేసిన. ముందర షోల్డర్ నుండి ఒక 2.5 ఇంచులు తీసుకొని ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కాలర్ జాయింట్ చేయడానికి టక్స్ అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కరెక్ట్ ఉన్నాయా రెండని సరి చూసుకుంటున్నా. ఇప్పుడు ముందరి భాగం తీసేసి వెనుక భాగం సైడు నెక్ కట్ చేసుకోవాలా. ఎందుకంటే షోల్డర్ నెక్ కదా, వెనుకకు డ్రాప్ పెట్టిన, కాలర్ నెక్ కదా, వెనుకకు డ్రాప్ పెట్టిన, మొత్తం ప్యాకింగ్ ఉంటే మంచిగా కనిపించదని వెనుక సైడు డ్రాప్ పెట్టిన. ఇలా
ఒక 5 ఇంచెస్ తీసుకొని 10 ఇంచ్ కదా మీది నెక్ వెనక సైడు, దాంట్లో నుండి కింది నుండి ఒక 5 ఇంచ్ తీసుకొని ఇలా డ్రాప్ కట్ చేస్తున్నా. అయితే మంచి అందంగా అనిపిస్తుంది అన్నట్టు, పోష్ అనిపిస్తుంది వెనక సైడ్ ఇలా తీసుకుంటే. ఇలా తీసుకున్న తర్వాత ముందర క్రాస్ బెల్ట్ కట్ చేసిన, ఎందుకంటే క్రాస్ బెల్ట్ ఉంటేనే బ్లౌజ్ అందంగా అనిపిస్తుంది, నార్మల్ పట్టేస్తే అందంగా అనిపించదని క్రాస్ బెల్ట్ కట్ చేసిన. క్రాస్ బెల్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు కాలర్ నెక్కు క్యాన్వాస్ కట్ చేస్తున్నా. ఇలా క్యాన్వాస్ కట్ చేసుకోవాలి. మనకు ఫిట్గా ఉండడానికి, కాలర్ ఫిట్గా ఉండాలంటే క్యాన్వాస్ వేస్తేనే ఫిట్గా ఉంటుంది. 1 ఇంచు పొడవు తీసుకున్న, 1 ఇంచు పొడవు, వెడల్పు 10 ఇంచులు వెడల్పు తీసుకున్నా. పొడవు 10, వెడల్పు 1 తీసుకొని ఇలా కొంచెం ఇట్లా క్రాస్ వేయాలి. ఇట్లా క్రాస్ వేస్తేనే మనకు కాలర్ మంచిగా కనిపిస్తుంది. స్ట్రైట్ కట్ చేస్తే బాగుండదు, కొంచెం క్రాస్ కట్ చేస్తేనే బాగుంటుంది. ఇలా కాలర్ కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో పెడతాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేయండి.